ఈ సినిమా కేవలం ఒక సమాజం మీద ప్రేమతో చేసిన సినిమా ఇది. ఏదో కోట్లు సంపాదించాలని కాదు. అలాగే ఈ 5 రోజులు ఎక్కడుండి మా ఊర్లో ఉండి ఎవరో దీవింతగా వస్తున్నారు, ఎవరో కడుపులో కత్తిలెట్టుకుని వస్తున్నారు అనేది అన్ని దగ్గరుండి చూసుకున్నందుకు భగవంతుడు కల్పించిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనకు ఆదరణ బాగుంది. ఎందుకంటే ఈ సినిమా సమాజం ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న అగత్యాలు దృష్టిలో పెట్టుకుని అసలు ఈ డ్రగ్స్ బారిన పడిన అబ్బాయిలు ఏ రకంగా లైఫ్ను పాడు చేసుకుంటున్నారు ఈ దృష్టిలో పెట్టి తీయటం వల్ల చాలా చోట్ల బాగున్నాయి. అలాగే మాకు అన్నిటి పరంగా దగ్గరుండి నన్ను ఈ రకంగా ఈ రిలీజ్ దాకా మాకు దగ్గరుండి మన కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు డైరెక్టర్ గారు కట్టా సుబ్బారావు గారు అబ్బాయి నాకు ఈ రోజుని దగ్గరుండి అన్ని రకాలుగా నాకు ఆదుకున్నందుకు ఈ సినిమా ఒక నిర్మాతగా చేశానంటే కేవలం ఒక గోలు చాలా ఇది సమాజం పట్ల ప్రేమతో ఆశించలేదు, ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ రోజుని అనుకున్న డేట్కి గత నెల 22వ తారీఖుని సెన్సార్ అవుతే కరెక్ట్గా జనవరి 22 చిరంజీవి గారి బర్త్డే రోజున రిలీజ్ చేయాలనుకున్నాం. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే రోజున రిలీజ్ చేయాలనుకుంటాం జరిగింది. అదే రకంగా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నా ఆ గోల్ ఫుల్ఫిల్ చేసుకున్నందుకు, అలాగే ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆదరించినందుకు, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా కందులు దుర్గేష్ గారు, ఆయన జిల్లా అధ్యక్షుడు, నేను జిల్లా జాయింట్ సెక్రటరీ ఉండటం వల్ల ఇదే రోజుని ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండటం, ఆయనతో మీటింగు ఒక రోజున టైం తీసుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమాని ఆయన కూడా పరిశీలించేసి ఈ సినిమా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు పరిశీలన చేసి ఈ సినిమాకి మాకు సరైన గుర్తింపు తెచ్చేలాగా మన దుర్గేష్ గారిని ఒకసారి 1 సెకండ్ ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.